హలో అండి, అందరికీ నమస్తే. జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? న్యూ ఇయర్ అందరూ చాలా బాగా జరుపుకున్నట్టున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా వీడియోస్ మీద వీడియోస్ వస్తున్నాయి. ఓకేనండి, చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇలా మీ సెలబ్రేషన్ చేసుకోవడం నాకు హ్యాపీగానే ఉంది. బట్ ఒకసారి చిన్నది ఆలోచించండి. సెలబ్రేషన్ చేసుకోండి, బట్ నేను చెప్పేది ఒకసారి నాకు డౌట్ ఆలోచించండి. మనకి న్యూ ఇయర్కి ఏమైనా చేంజింగ్ ఉందా? అంటే 2025కి 2026కి ఏమైనా చేంజ్ అయిందా? నథింగ్. ఏమి చేంజ్ అవ్వలేదు. జస్ట్ ఆ క్యాలెండర్ చేంజ్ అయిందంతే. దానికి మించి మన మొబైల్లో కానీ మన లైఫ్లో కానీ ఎటువంటి చేంజ్ లేదు. బట్ మన ఉగాదికి చూడండి ఎంత మన సాంప్రదాయాలు. ఇప్పుడు ఎలాగంటే నాకు కూడా ఐడియా లేదు కొంతకాలం వరకు. నేను న్యూ ఇయర్ చాలాసార్లు జరుపుకున్నాను. మళ్ళీ ఎవరైనా కామెంట్ పెడతారు, మీరు జరుపుకోలేదా, మీ పాత వీడియోస్ న్యూ ఇయర్ వీడియోస్ ఉన్నాయి కదా 2-3 అని అంటారు. నేను జరుపుకోను, బట్ తెలియక. అంటే ఇప్పుడు ఎవరు జరుపుకోవద్దు, మీరు చెయ్యొద్దు అని నేనైతే చెప్పట్లేదు సుమి, ఎవరి ఇష్టం వాళ్ళవి. బట్ నా డౌట్ నేను రేజ్ చేయాలనుకున్నాను అనమాట. మనకి న్యూ ఇయర్ అలాగ అయిపోయింది. ఉగాది ఫెస్టివల్లోని మనకి గ్రహాలు చేంజింగ్ వల్ల ఏదో వల్ల మనకి మన రాశి ఫలాలు చేంజ్ అవుతాయి. అంటే 2025 ఒక ఇయర్ మొత్తం ఇలా గడిచింది అంటే ఉగాది నాడు 2026 ఎప్పుడు మన ఉగాది టైప్లో ఎంటర్ అవుతుందో అంటే మనం న్యూ ఇయర్గా చేసుకుంటాం కదా, బట్ మనకు ఉగాది కదా. సో నేను ఆ బేసిస్ మీద చెప్తున్నాను అనమాట. అప్పుడు చూడండి మన గ్రహాల మూమెంట్ దేనివల్ల కానీ మన రాశి ఫలాలు మారుతాయి. ఆ రాశి ఫలాలు మారడం వల్ల మనం ఏంటంటే మన లైఫ్లో ఏవైనా అనుకున్నవేమో కొంతమంది అప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో 2 చేంజెస్ అన్న కంపల్సరీ మన లైఫ్లో జరుగుతాయి. మనం వద్దన్నా జరిగే చేంజెస్ అన్నమాట ఇవి. దెన్ న్యూ ఇయర్కి ఏముంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. బాయ్స్ ఒకలా ఎంజాయ్ చేస్తారు, గర్ల్స్ ఒకలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు అందరూ ఒకేలా ఎంజాయ్ చేస్తున్నారు. దెన్ ఇంకొకటి ఏంటి అని అంటే మన ఉగాదికి చికెను, మటను, బీరు, మందు, బిర్యానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎంజాయ్మెంట్, తిరగడం, బళ్ళు మీద తిరగడం ఇవన్నీ జరుగుతాయి. బట్ మన ఉగాదికి అలా కాదు. మన ఉగాదికి కంపల్సరిగా ఇంటికి మామిడి తోరణాలు కడతారు. ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గులు పెడతారు. ఇప్పుడు కూడా కల్లాపు జల్లి రంగులు ముగ్గులు పెట్టారు. అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అందంగా చక్కగా పెడతారనమాట. చుక్కల ముగ్గులని ఇవి అవని. ఇల్లు అలంకరించుకుంటారు, పిండి వంటలు చేసుకుంటారు, చుట్టాలు వస్తారు, పట్టాలు వస్తారు. మనం ఎవరైనా ఆకలి అంటే మన ఇంటికి భిక్ష కోసం కొంతమంది జనాలు వస్తారు. మనం ఉగాది పచ్చడి తింటాం. మెయిన్ ఉగాది పచ్చళ్ళు షడ్రుచులు కలిసి ఉంటాయి. షడ్రుచులు తింటే మన ఆ ఇయర్ మొత్తం ఎలా గడుస్తుందో అన్నది